హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అయితే ఫ్రెండ్స్, మనం నిఫ్టీ టార్గెట్ ఏ విధంగా అయితే అనుకున్నామో అదే విధంగా నిఫ్టీ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నిఫ్టీ నెక్స్ట్ టార్గెట్ ఎంత అవుతుంది, దాంతోపాటు సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ ఎంత ఉంది, అదే విధంగా మనం లాస్ట్ వీక్లో ఏ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ టార్గెట్ ఎంత అనేది కూడా మనం ఇప్పుడు డిస్కషన్ చేయబోతున్నాము. అదే దాంతోపాటు కరెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది అది కూడా మనం ఇప్పుడు డిస్కషన్ చేయబోతున్నాము. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా మనం ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అయితే వీడియోని మిస్ చేయకుండా, దాంతోపాటు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు, మీ బంధువులకు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కూడా ఈ ఛానల్ లింక్ సెండ్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా అవుతుంది. అయితే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఆ స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకుందాము. అయితే ఇక్కడ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తాను. నిఫ్టీ చార్ట్ ఓపెన్ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే మనం డిస్కషన్ చేసుకున్నామో అదే విధంగా నిఫ్టీ ఇప్పుడు సేమ్ టు సేమ్ అదే విధంగా టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత మనం ఈ లెవెల్ని ఇక్కడ ఈ పాయింట్లో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనకు నిఫ్టీలో నెక్స్ట్ టార్గెట్ మనకు 25,500 వస్తుందని మనం ఆల్మోస్ట్గా ఈ రేంజ్లోనే ఇక్కడ మనం డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ రేంజ్లో మనం డిస్కషన్ చేసుకున్నాము ఆల్మోస్ట్గా. అప్పుడు నిఫ్టీ బిలో 25,000 కంటే కింద అంటే డౌన్లో ఉండేది. ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో ఉండేది 24,900 ఈ రేంజ్లో ఉండేది. అయితే అప్పుడు మనం డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్, నిఫ్టీ టార్గెట్ మనకు 25,500 కంప్లీట్ అవుతుందని మనం లాస్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాము. అయితే ఇప్పుడు అదే విధంగా మనం చూసినట్టుగా ఉంటే చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ నెక్స్ట్ టార్గెట్ అనేది మనకి ఇప్పుడు వస్తుంది ఆల్మోస్ట్గా 26,000 పైననే మనకు టార్గెట్ అవుతుంది. ఇది కనిపిస్తుంది. అయితే ఎక్కువ లేదు ఫ్రెండ్స్. ఆ టార్గెట్ అచీవ్ ఏ విధంగా అయ్యిందో ఇప్పుడు ఆల్మోస్ట్ నిఫ్టీ క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ ఎంతనంటే మనకు 25,790. అయితే హై ఎంత కొట్టిందంటే మార్కెట్ 25,800 ఆల్మోస్ట్గా 49 దగ్గర. అప్పుడు అటు నుంచి నిఫ్టీ ఇప్పుడు కొద్దిగా కరెక్షన్లో అంటే కిందికి వచ్చేసింది. క్లోజింగ్ అనేది కిందకి ఇచ్చింది. అయితే టార్గెట్ ఏ విధంగా అది వచ్చిందో 25,849 అది ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ మనము ఫిబొనాసీ రిట్రేస్మెంట్ చూసినట్టుగా ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హై ఏదైతే ఉందో ఇటు నుంచి మనం కింద డౌన్ సైడ్లో డ్రా చేసినామంటే ఆల్మోస్ట్గా ఈ పాయింట్లో వచ్చేస్తుంది. అయితే చూడండి, ఇక్కడ మనకు నిఫ్టీ టార్గెట్ అనేది ఆల్మోస్ట్గా ఇక్కడ ఫిబొనాసీ రిట్రేస్మెంట్ పరంగా చూసినట్టుగా ఉంటే ఇక్కడ చూడండి 25,858 ఇది టార్గెట్ అనేది మనకు ఇప్పుడు కనిపిస్తుంది. అయితే ఇక్కడ రెసిస్టెన్స్ కావచ్చు. అయితే దీనికి బ్రేక్అవుట్ ఇచ్చినట్టుగా అయితే చూడండి ఆల్మోస్ట్గా నిఫ్టీ నెక్స్ట్ టార్గెట్ అనేది 27,068 ఇది అవుతుంది. కానీ ఇది ఆల్మోస్ట్గా ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఆ రేంజ్లో పోయే ఛాన్సెస్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనిపిస్తలేదు. ఇప్పుడు మనకు నెక్స్ట్ సపోర్ట్ ఎంత అవుతుందో అది ఒకసారి గమనిద్దాం. చూడండి, ఇక్కడ ఫిబొనాసీ రిట్రేస్మెంట్ ఏ విధంగా అయితే మనకు సపోర్ట్లా పనిచేస్తుందో ఆల్మోస్ట్గా ఇదే మనం అనుకుందాము. ఎంతనంటే 25,100 ఇది మనకు నిఫ్టీలో ఇప్పుడు సపోర్ట్ అనేది కనిపిస్తుంది. 25,100ని బిలో క్లోజ్ ఇచ్చేసింది అంటానంటే అప్పుడు మనం నెక్స్ట్ అంటే తర్వాత దాని గురించి డిస్కషన్ చేద్దాము. కానీ ఇప్పుడు నిఫ్టీ టార్గెట్ ఆల్మోస్ట్గా మనకు 26,000 ఒకవేళ క్రాస్ చేసినట్టుగా ఉంటే ఆల్మోస్ట్గా 26,500 అది నెక్స్ట్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే 26,000 క్రాస్ చేయడానికి ఇప్పుడు కొద్దిగా సమయం ఉంది. ఇక్కడ ఈ రిట్రేస్మెంట్ పరంగా అంటే మనము ఫిబొనాసీ రిట్రేస్మెంట్ పరంగా చూసినట్టుగా ఉంటే మనకు 25,858 ఇది ఒక సపోర్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం వీక్లీ బేస్ పరంగా ఇంకో అంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఏది ఉందో అది ఒకసారి మనం చూసుకుందాము. అయితే ఇప్పుడు దీనికి డైలీ క్యాండిల్ ఉంది. డైలీ క్యాండిల్ కాకుండా నిఫ్టీని ఇప్పుడు వీక్లీ క్యాండిల్లో నేను చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫిబొనాసీ తీసేస్తాను. అయితే వీక్లీ క్యాండిల్ పరంగా చూసినట్టుగా ఉంటే మనకు లాస్ట్ చూడండి ఇక్కడ సపోర్ట్ అనేది మనకు కనిపిస్తుంది. అది ఆల్మోస్ట్గా మనం యాజ్ ఇట్ ఈస్గా ఈ లెవెల్లోనే ఎంతనంటే ఇదే లెవెల్లో
ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసింది అంటాను. అంటే అటు నుంచి నెక్స్ట్ సపోర్ట్ అనేది మనకు ఇటు ఉంటుంది, ఇది ఉంటుంది, దాని తర్వాత ఈ సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా మనము మార్కెట్లో అనాలిసిస్ చేసుకుంటూ ఉంటే మనం ఎప్పటికీ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది, ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే మనం లాస్ట్ వీడియోలో ఏ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి ఒకసారి రివ్యూ తీసుకుందాం ఫ్రెండ్స్. అయితే లాస్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్న ఆ స్టాక్ పేరు బజాజ్ ఫిన్సర్వ్. బజాజ్ ఫిన్సర్వ్ దానికన్నా లాస్ట్ వీడియోలో చేసుకున్నాము. దాంతోపాటు ఇంకో స్టాక్ గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే మనం డిస్కషన్ చేసుకున్నామో బజాజ్ ఫిన్సర్వ్ అని ఏ పాయింట్లో మనం డిస్కషన్ చేసుకున్నామో అది ఒకసారి చూసుకుందాము. ఎందుకంటే ఇవన్నీ నేను కొద్దిగా కలర్ చేంజ్ చేసేస్తాను. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నందుకు అది ఎక్కువగా మనకు అట్రాక్టివ్ కనిపిస్తలేదు. అయితే ఇక్కడ నేను దీనికి బ్లూ చేసేస్తాను. ఓకే, చూడండి, బ్లూ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే మనం ఏ స్టాక్ గురించి అయితే డిస్కషన్ అంటే అనాలిసిస్ చేస్తామో అది ఏ విధంగా అంటే యాజ్ పర్ టెక్నికల్ పరంగా మనం ఆల్మోస్ట్గా అనాలిసిస్ చేస్తూ ఉంటాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము బజాజ్ ఫిన్సర్వ్లో ఈ రేంజ్కి బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఈ పాయింట్లో మనము అనాలిసిస్ చేసుకున్నాము. అప్పుడు ఈ రేట్లో మనం కొనుగోలు చేసుకోవచ్చు అని మనం అనాలిసిస్ చేసినాము. అయితే ఆల్మోస్ట్ వాటి నుంచి 1780 ఈ రేంజ్లో మనము అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్గా 1916కి మనకు ఇప్పుడు క్లోజింగ్ అనేది లభించింది. ఆల్మోస్ట్గా మనం అనాలిసిస్ చేసుకున్న పాయింట్ నుంచి మనకు 130 పాయింట్స్ మనకు ప్రాఫిట్లో మనం ఇప్పుడు నడుస్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఇదే విధంగా ఈ స్టాక్ టార్గెట్ కూడా చాలా పెద్దగా ఉందని మనం లాస్ట్ వీడియోలో అనాలిసిస్ చేసుకున్నాము. అయితే ఆ ఈ స్టాక్ లింక్ అంటే బజాజ్ ఫిన్సర్వ్ మీకు ఐ బటన్లో వీడియో పెట్టేస్తాను, ఒకసారి దానిపైన క్లిక్ చేసి మీరు చూసుకోండి. అయితే మనము ఇంకో స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకున్నాము. ఆ స్టాక్ పేరు క్యాంపస్. లాస్ట్ వీడియో అంటే రీసెంట్గా మనం లాస్ట్ వీక్లో మనము క్యాంపస్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు మనము ఒకసారి క్యాంపస్ యాక్టివ్వేర్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పాయింట్లో ఈ రెసిస్టెన్స్ ఈ హారిజాంటల్ లైన్ ఏదైతే నేను డ్రా చేసినానో ఇక్కడ ఈ స్టాక్లో మనకు ఏ ప్యాటర్న్ ఏర్పడిందో అది కూడా మీకు చెప్పినాను ఫ్రెండ్స్. అయితే దీనికి మనం ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఈ ప్యాటర్న్ గురించి డిస్కషన్ చేసుకున్నాము. ఆల్మోస్ట్గా మనకు టార్గెట్ అనేది ఈ లెవెల్లో ఫస్ట్ టార్గెట్ మనకు ఆల్మోస్ట్గా ఈ లెవెల్లో వచ్చేస్తుంది. దాని తర్వాత మనకు సెకండ్ టార్గెట్ అంటే ఈ టార్గెట్ కూడా మనకు ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. 600 టార్గెట్ కూడా మనకు ఖచ్చితంగా వస్తుంది. కానీ ఏదైనా స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు స్టాప్ లాస్ మాత్రం మీరు కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోండి. అయితే క్యాంపస్ యాక్టివ్వేర్ ఈ స్టాక్ గురించి అంటే మనము బజాజ్ ఫిన్సర్వ్ మరియు క్యాంపస్ యాక్టివ్వేర్ ఈ రెండు వీడియోలు నేను ఐ బటన్లో పెట్టేస్తాను. మీరు కంప్లీట్గా టార్గెట్ మరియు స్టాప్ లాస్ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఈ వీడియోలోనే మీకు చెప్పినానంటే వీడియో కొద్దిగా చాలా పెద్దగా అవుతుంది, అందుకని నేను పూర్తిగా డీటెయిల్గా ఇప్పుడు చెప్పటం లేదు. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ ఒకటే స్టాక్ ఉంది ఫ్రెండ్స్, కానీ ఆ స్టాక్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఆల్మోస్ట్గా ఇప్పుడు మనం చూసినట్టుగా ఉంటే ఆ సెక్టర్లో లీడర్ కంపెనీ ఆ స్టాక్ పేరు అసాహి ఇండియా గ్లాస్. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఈ స్టాక్లో నేను డ్రా చేసి పెట్టేసినాను. అయితే దీనికి మనము ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాం ఫ్రెండ్స్. అయితే ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎప్పుడైతే ఏర్పడుతుందో మనకు బజాజ్ ఫిన్సర్వ్లో మనకు దాంట్లో కూడా మనకు ట్రయాంగిల్ ప్యాటర్న్ ఏర్పడింది. అయితే దీంట్లో కూడా మనకి ఇప్పుడు ట్రయాంగిల్ ప్యాటర్నే కనిపిస్తుంది. అయితే కలర్ కొద్దిగా చేంజ్ చేస్తాను. చూడండి ఎంత సూపర్గా ఉందో ఒకసారి చూసుకోండి. అసాహి ఇండియా గ్లాస్ ఈ స్టాక్ మనకు ఇప్పుడు సూపర్గా బయింగ్లో వచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం లైఫ్ టైం హైని ఇక్కడ ఈ రేంజ్లో బ్రేక్అవుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది, కానీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వలేదు. కానీ ఆల్మోస్ట్గా ఈ వీక్లో అనేది మనకు ఒక మంచి బ్రేక్అవుట్ లభించింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చిన ప్రైజ్ 777 అంటే 777. ఈ 777 ఉంది ఫ్రెండ్స్. అయితే 777లో మనకు చాలా మంచి క్లోజింగ్ అనేది లభించింది. ఆల్మోస్ట్గా ఈ 700 నుంచి 77 పాయింట్స్ పైన ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఆల్మోస్ట్గా మనం 700 అనుకుందాము. అయితే ఇటు నుంచి ఆల్మోస్ట్గా 77% అంటే పాయింట్స్లో మనకు పైన క్లోజింగ్ అనేది లభించింది. క్యాండిల్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. అయితే ఎప్పుడైతే ఇటువంటి పెద్ద క్యాండిల్స్ ఏర్పడతాయో అప్పుడు బయింగ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది.
ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఇక్కడ 700, ఈ 700 నుంచి మనము టార్గెట్ తీసేటప్పుడు ఏం చేస్తామంటే ఈ డీప్ ఈ లో ఏదైతే ఉందో ఈ లో ఆల్మోస్ట్గా రెసిస్టెన్స్ నుంచి కింద డీప్ లో దీంట్లో డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది మనము టార్గెట్గా భావిస్తాము. ఆల్మోస్ట్గా ఇక్కడ లో అనేది మనకు ఇప్పుడు కనిపిస్తుంది 425. అయితే మనము 700లో 425 తీసేస్తే మనకు 275 అనేది మనకు టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇంక్రీజ్ అవుతుంది. దీంట్లో ఈ 700లో ఇక్కడ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ పాయింట్ నుంచి దీంట్లో ఇప్పుడు డిఫరెంట్ వచ్చిన పాయింట్ ఎంతనంటే 275. అయితే మనం దీనికి యాడ్ చేసినట్టుగా ఉంటే మనకు ఆల్మోస్ట్గా మనకు టార్గెట్ 975. ఇది అసాహి ఇండియాలో మనకు ఫస్ట్ టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత సెకండ్ టార్గెట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్గా మీరు ఈ స్టాక్ని మంత్లీ క్యాండిల్ వైజ్ పరంగా చూసినట్టుగా ఉంటే కంటిన్యూగా అప్ ట్రెండే ఎక్కువగా ఉంది. అయితే స్టాప్ లాస్ ఎంత వస్తుందంటే ఆల్మోస్ట్గా మనకు స్టాప్ లాస్ ఈ రేంజ్ని ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు మనము స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. కానీ అంతవరకు మాత్రం ఈ స్టాక్లో హోల్డ్లోనే ఉండవచ్చు. లాంగ్ టర్మ్లో కూడా ఈ స్టాక్ చాలా బెటర్గా ఉంది. అయితే టార్గెట్ కూడా మీకు చెప్పేసినాను ఫ్రెండ్స్. స్టాప్ లాస్ కూడా అంటే ఆల్మోస్ట్గా ఇక్కడ మీకు ఏ విధంగా మీరు అనుకుంటే ఆ విధంగా కూడా మీరు అనాలిసిస్ చేసుకొని మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. కానీ నా అనాలిసిస్ పరంగా అయితే ఈ రేంజ్లో స్టాప్ లాస్ అనేది ఉంది. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మాత్రం పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మంత్లీ క్యాండిల్లో ఒకసారి మీకు దీని గురించి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మంత్లీ క్యాండిల్లో కూడా స్టాక్ చాలా సూపర్గా ఉంది. చూడండి, ఎప్పుడైతే మనకు ఈ పాయింట్లో ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చేయిందో అటు నుంచి కంప్లీట్గా స్టాక్ ఏ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వెళ్ళి అంటే ఈ డీప్ ఏదైతే ఉందో ఈ డీప్ టార్గెట్ కంప్లీట్ చేసేసింది ఫ్రెండ్స్. దాని తర్వాత అటు నుంచి కొద్దిగా కరెక్షన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టాక్ ఈ విధంగా మనకు ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఇటు నుంచి కూడా మళ్ళీ ఈ స్టాక్ ఈ విధంగా వచ్చి మళ్ళీ ఇక్కడ ఇదే విధంగా పైకి వెళుతుంది. కాబట్టి ఇటువంటి స్టాక్లో మాత్రం ఆపర్చునిటీ వదలొద్దు. అంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్గా అసాయి ఇండియాలో ఎంతవరకు బయింగ్ చేసుకోవచ్చు అనేది మనం ఒకసారి చూసుకుందాము. అయితే వీక్లీ క్యాండిల్ చేస్తాను. అసాయి ఇండియాలో వీక్లీ క్యాండిల్ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. అయితే మనకు ఇప్పుడు బయింగ్ చేసేది ఎంత 700, క్లోజింగ్ ఎంత ఇచ్చింది అంటానంటే 777 నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్లో వచ్చినా కూడా మనకు 700 అంటే ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ పాయింట్ వరకు 700 వరకు మనము దీంట్లో కొనుగోలు చేసుకోవచ్చు అసాహి ఇండియాలో. అయితే టార్గెట్ అనుకున్నాం మనం 975. ఎస్ఎల్ ఈ రేంజ్లో అంటే ఆల్మోస్ట్గా మీరు రౌండ్ ఫిగర్గా మీరు 600 వరకు అంటే 600 మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. కానీ లాంగ్ టర్మ్లో మాత్రము ఈ స్టాక్ చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ని మాత్రం లాంగ్ టర్మ్లో కూడా హోల్డింగ్లో పెట్టుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము. దాంతోపాటు నెక్స్ట్ స్టాక్ గురించి నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.